ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సమ్మెల వేడి రాజుకుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం పట్టుబడుతుంటే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ముంగిట నిలిచింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని వేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ చర్చలు మాత్రం సఫలమవుతాయా లేదా అనేది ఒక డౌటు. లేక గతంలో లాగే కార్మికులు రోడ్డుపైకి రావాల్సిందేనా? అటు ఏపీలో మున్సిపల్ కార్మికుల ఆవేదనకు ముగింపు ఎప్పుడు? ఇటు ప్రజా రవాణా, పారిశుద్ధ్యం లాంటి కీలక రంగాల్లో ఈ సమ్మెల ప్రభావం సామాన్యులపై ఎలా ఉండబోతుంది? ఈ అంశాలపై మరింత విశ్లేషించడానికి ఈరోజు మన డిబేట్లో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బాలగురుస్వామి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి యాదవ్ గారు, మన రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ముందుగా రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు, ఎన్నికలప్పుడు పాదయాత్రలప్పుడు అనేక హామీలు గుప్పిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అధికార పార్టీలోకి వచ్చేటైన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇలా రకరకాల పరిస్థితులు మొత్తం చెప్తూ ఉంటారు. హామీలు నెరవేర్చే క్రమంలో ఇటు పక్క చూస్తే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇటు ఎవరైనా సరే కార్మికులు కానివ్వండి, ఎవరైనా సరే దానికి సంబంధించి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఈ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మెలే. ఇటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, ఇటు తెలంగాణ ఇప్పటికే సమ్మెకు ముంగిట నిలిచింది. దాదాపు రేపు సమ్మె భారీ ఎత్తున పెట్టడానికి ప్లాన్లు చేస్తూ ఉన్నారు. ఇటు పక్క మంత్రులు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ వినే పరిస్థితి లేరు. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినప్పటికి కూడా ఓవరాల్గా ఏమంటారు రామ్మోహన్ గారు? రహీం గారు, మీకు ఆప్తమిత్రులు అందరూ ఇక్కడ కనపడుతున్నారు స్క్రీన్ మీద. బాలగురుస్వామి గారు, శ్రీహరి గారు, అలాగే పొట్ల రామారావు గారు, కత్తి వెంకటస్వామి గారు, వారందరికీ మీకు అలాగే మెగా నేను ప్రేక్షకులు నమస్కారం, శుభ సాయంత్రం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. కార్మికులు అనగానే సంఘటితంగా ఉంటారు, కానీ తమ కోరికలు సాధించుకోవడంలో అధికార పక్షం వైపు ఉన్నప్పుడు కొందరు అధికార పక్షం వాళ్ళు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళే ప్రతిపక్షంగా మారిన మాటలు వేరే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రభుత్వాలు చేసే పనిని మనం మెచ్చుకోవాలి కూడా. ఉదాహరణకు ఈ మధ్యన గిగ్ వర్కర్స్ గురించి ఒక మంచి చట్టం తెలంగాణ గవర్నమెంట్ తయారు చేసింది. చాలా అద్భుతం అంటారు. దేనికంటే చెప్పుకోవాలి, గిగ్ వర్కర్స్ మీద చాలా వరకు పార్లమెంట్ లో చర్చలు జరిగిన, సానుభూతి వ్యక్తం చేసిన, లిప్సింగ్తే కానీ చట్టం చేసిన పాపాన పోలే చూసినా కదా. ఆ తర్వాతనే ఆ మధ్యన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రద్ధ మాట్లాడిన తర్వాతనే కొంతవరకు గిగ్ వర్కర్స్ మీద ఒక అటెన్షన్ వచ్చింది. దాంతో అందరూ అక్కడ పార్లమెంట్ లో లిప్సాన్ సింపతి ప్రదర్శించినా కూడా తెలంగాణలో ఆ చట్టం రావడం మంచిది. ఇట్లాంటివి ఒక రకంగా ప్రజల అభిప్రాయాన్ని మన్నిస్తూ కార్మిక వర్గ ప్రయోజనం రక్షిస్తూ చట్టాలు చేసే సందర్భాలు ఉన్నాయి. మీరన్నా రెండు విషయాలు చెప్పారు. ఇక్కడనేమో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆర్టీసీలో చాలా పెద్ద సంక్షోభం కూరుకొని ఉంది. నేను చాలా ఆర్టీసీ దగ్గర వాడిని మా ప్రజ్ఞాపూర్ డిపో పెట్టిస్తున్నాను. 30 ఏళ్ళు నేను కాలేరేటెడ్ తిరిగినప్పుడు ఆర్టీసీలో సంక్షోభం పెద్దది ఏంటంటే రేపు పొద్దున ప్రైవేటైజేషన్ పోతుందా, పైపోతుందా అనేది. ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ పరంగా చేశారు, కానీ అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే కల్లా తెలంగాణకు వచ్చే కల్లా తెలంగాణలో ప్రైవేట్ మన సేమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాగా చేస్తామన్నారు. అది అతి గతి లేదు. ప్రైవేటైజేషన్ ఎక్కువై అద్దె బస్సుల సంఖ్య ఎక్కువై అసలు బస్సుల సంఖ్య పోతుంది. మెల్లమెల్లగా ఆర్టీసీలో సంక్షోభం ఏ రకంగా ఉన్న తెలంగాణలో అంటే సమ్మెకు పోయింది కనుక దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను నేను. సమ్మెకు పోయింది కనుక వాళ్ళు మెల్లమెల్లగా 58,000 నుంచి 60,000 మంది ఉన్న ఎంప్లాయీస్ 40-45,000 మంది తగ్గిన, 15,000 నుంచి 20,000 మంది ఎంప్లాయీస్ తక్కువైంది. దాంతో ఓన్లీ డ్రైవర్స్ మాత్రమే, మన కండక్టర్స్ మాత్రమే మనకు ప్రైవేట్ బస్సుల్లో కూడా అంటే అద్దె బస్సుల్లో ఉండే పరిస్థితి వచ్చింది. కనుక ఈ సంక్షోభం ఎక్కడికి పోతుందట అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ అమ్మకానికి పెడతారేమంటాయి కూడా. ఎందుకంటే కీలకమైన మంచి విలువైన స్థలాలను అమ్మేసి అక్కడ విజయవాడలో కూడా పెద్ద వివాదం నడుస్తుంది, చూస్తున్నాం. విజయవాడ బస్ స్టాండ్ మీద కూడా నడుస్తున్నది కనుక పక్కన మమతా హోటల్ ముందట్టున్న బస్ స్టాండ్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున వివాదాలు నడిచినాయి. ఇవన్నీ చూస్తే ఆర్టీసీని మెల్లగా కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి ప్రభుత్వాలు ఏమున్నా సరే నేను చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే వరుసగా 2014 నుంచి వాళ్ళు 5 ఏళ్ళు, వీళ్ళు 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి వీళ్ళు ఉన్నారు కనుక అన్ని ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చే కాలం కొంచెం ఆర్టీసీ విషయాల్లో అన్యాయం చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ప్రభుత్వాలు మారుతున్నా పరిస్థితులు మారుతలేవు. ఇక విద్యుత్ రంగ సంస్థ విద్యుత్ ఉద్యోగుల మీద కూడా మరి ఎస్మా అలాంటి చట్టాలు ప్రయోగిస్తూ ఉంటున్నది ప్రభుత్వం. విద్యుత్ రంగ సంక్షోభం కూడా ముందట్టున్నది. ఎండాకాలం మరి ఎప్పుడు కూడా ఈ పని వాళ్ళు కానీ లేకుంటే కార్మికులు కానీ ఎప్పుడు సమ్మె చేస్తారు? అవసరమైనప్పుడే సమ్మె చేస్తారు, అంటే ప్రభుత్వాన్ని పనినప్పుడు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు సమ్మె చేయడానికి ప్రధాన కారణం ఏంది? ఇప్పుడు ఎండాకాలం కనుక పీక్ అవర్స్ ఉంటాయి, పీక్ లెవెల్లో కరెంట్ సప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే వింటారు కదా, పిల్లలు కూడా ఏం చేస్తారు, ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడే ఏడుస్తారు, గొడవ పెడతారు. అప్పుడు ఏమైతుంది, చుట్టాల ముందు పరువు పోద్దని కనీసం తల్లిదండ్రులు వింటారు. అంటే వారాణం రోదనం బలం అన్నట్టు పిల్లలు ఎట్లాగో తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేస్తారో
ఉద్యోగులు కూడా పిల్లలు లాంటి వాళ్ళే కదా ప్రభుత్వాలకు, మనకందరికి కూడా. పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎట్లా ఉన్నానో ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఇది కొంతవరకు ఈ రెండు సమ్మెలు నివారించే ప్రయత్నం కొంత ప్రభుత్వం చేస్తుంది, అస్సలు చేస్తలేదంటే అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నది. కానీ వాళ్ళ న్యాయమైన డిమాండ్లను, కోరికలను అంగీకరించకుండా సాధ్యం కాదు కదా. అదే అట్లా కనీసం 4, 2, 3 అంగీకరిస్తే ఒక మళ్ళీ 1 సంవత్సరం దాకా వెసులుబాటు లభిస్తుంది. నేనైతే సమ్మెలను ఎవరు సమ్మెలను ఆహ్వానించారు, కానీ సమ్మె సకారణంగా చేస్తున్నా అకారణంగా చేస్తున్నారని దాన్ని బట్టి ఉంటది. నేనైతే సమ్మెకి పిలిపించిన ఆర్టీసీని కానీ, విద్యుత్ రంగ సంస్థలు కానీ వీటిలైతే నేను అక్కడ సమస్య ఉంది కనుక సమస్య సాల్వ్ చేయమని ప్రభుత్వాలు కొంచెం కోరుతున్నారు. నోటీసులు ఇచ్చారు, సమ్మె నోటీసులు. ఈ సమ్మె నోటీసుల ప్రకారం రూల్ గా చేయాల్సిన చర్యలను చేస్తే మంచిది. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ 2 ఆర్టీసీలో కానీ, విద్యుత్ రంగ సంస్థ కార్మికుల సమ్మెలు ఆపితే బాగుంటది అంటున్నాను. దానికి అనుగుణమైన చర్యలు తీసుకోవాలి. కొంత కార్మికులు కూడా వైస్ వర్స, చర్చలు ఎప్పుడు కూడా 1 సైడ్ ఉండవు కదా, ఇద్దరు సహకరించుకుంటే మంచిది. తెగేదాకా లాగకుండా ఉండాలని అయితే కోరుకుంటున్నాను.